గొప్పవాళ్ళు ఎప్పుడు మన ఫ్రెండ్స్ అయితే బాగుంటుందని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. సపోర్ట్ చేయడం కంటే హేళన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటిదే నా స్టోరీ కూడా. హాయ్ అండి, నా పేరు వేణుగోపాల్, ఫౌండర్ ఆఫ్ వేణు మోటార్స్. నేను కూడా అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. ఇవాళ దాదాపు కొన్ని వేల బళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు సౌత్ ఇండియా, ఓవరాల్గా సౌత్ ఇండియాలో 80+ బ్రాంచెస్తో రన్ అవుతుంది వేణు మోటార్స్ సెంటర్. నేను కూడా ఒక చిన్న ఎంప్లాయ్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారడం జరిగింది. నేను ఎంప్లాయీగా స్టార్ట్ అయినప్పుడు నాకు వచ్చే శాలరీ చాలా చిన్న అమౌంట్. నేను ఆ అమౌంట్తో ఫ్యూచర్లో సర్వే అవ్వలేను. తప్పకుండా మనం ఇలా కాదు, ఒక డిఫరెంట్గా మనం ఏదో చేయాలా అనే కసి ఎప్పుడు ఉండేది. వెహికల్ ఇండస్ట్రీ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా వెహికల్స్ అంటే బాగా ఇష్టం. సో నేను ఎందుకు ఒక షోరూమ్ పెట్టకూడదు అనుకున్నా. అలా అనుకున్న తక్షణమే నేను ఒక కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వెళ్ళి అడగంగానే నా ఏజ్ చాలా చిన్నది, నువ్వు ఒక షోరూమ్ రన్ చేసేంత ఏజ్ కాదని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నా కసి స్టార్ట్ అయింది. ఇలా నేను నాకున్న ఆలోచనతో నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేసేటప్పుడు అప్పుడు అనిపించింది భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నడవబోతోంది. సో మనం ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ స్టార్ట్ చేయకూడదు అనే ఇంటెన్షన్ వచ్చింది. సో ఒక కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని ద్వారా వేణు మోటార్స్ అనే ఒక ఫర్మ్ స్టార్ట్ చేయడం, ఆ కంపెనీకి యాజ్ ఎ డీలర్గా స్టార్ట్ అయ్యాం. అయిన తర్వాత ఆటోమేటిక్గా వెహికల్స్ బ్రహ్మాండంగా అమ్ముతూ ఉన్నాను. వెహికల్స్ సేల్ చేసిన తర్వాత స్పేర్స్ దొరకట్లేదు, ఏదైనా కంప్లైంట్ వస్తే వారంటీస్ దొరకట్లేదు ఆ కంపెనీ నుంచి. ఇలాంటి కంపెనీస్ ఫ్యూచర్లో సర్వే అవ్వడం కష్టం. అసలు ఈ వెహికల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెప్పి చూడాలని నాకు అనిపించింది. దీని తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ రీసెర్చ్లో భాగంగా డిఫరెంట్ లొకేషన్స్, తర్వాత డిఫరెంట్ పర్సన్స్ని, సర్టిఫికేషన్స్ గురించి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన సదుపాయాలు ఏంటి, దీనివల్ల వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేశాను వేణు మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ప్రతి సక్సెస్ స్టోరీ ఏదో ఒక ఆలోచన ద్వారానో లేదా ఒక అవమానం ద్వారానో ఏదో విధంగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం దాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఉంటామో డెఫినెట్గా ఆ రోజు మనం సక్సెస్ అవుతాం. ఇలాంటి స్టోరీస్ ఏమైనా మీలో కూడా ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం.